సిద్దిపేట జిల్లా చేర్యాల రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చేర్యాల మండల కేంద్రం నుండి సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చేర్యాల ప్రజల చిరకాల వాంఛ అయిన రెవెన్యూ డివిజన్ సాధించే వరకు పోరాటం ఆగదని, నిర్వహించే పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. అఖిల పక్షాలు కలిసి వెళ్ళడం జరుగుతుంది. మరి చేర్యాలకు అన్ని అంగులు ఉన్నప్పటికీ కూడా మరి రెవెన్యూ డివిజన్ను ప్రకటించకపోవడము మా చేర్యాల ప్రాంతవాసులు చేసుకున్న దురదృష్టము. మరి ఎంబడే గవర్నమెంట్ ప్రభుత్వం దిగొచ్చి చేర్యాల రెవెన్యూ డివిజన్ను ప్రకటించాలని చెప్పి మేము అఖిలపక్షంగా డిమాండ్ చేస్తాం. సౌలభ్యం కోసం ఆనాడు ప్రభుత్వం జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలు 10 జిల్లాల్ని 33 జిల్లాలుగా చేస్తే మన చేర్యాల సిద్దిపేట దగ్గర ఉంది కాబట్టి మనకు చాలా కాలం నుంచి జరుగుతున్న అన్యాయానికి బదులుగా మన ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తారని ప్రజలంతా కూడా ఆశించారు. కానీ మనం అనుకున్నట్టుగా అది సాధ్యపడలేదు. దానికి నిరసనగా మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, ఇది ఎప్పుడు ఇట్లాగే వెనుకబడిపోవన్నా, ఒకప్పుడు కాన్స్టిట్యున్సీగా 50 సంవత్సరాలు వర్ధిల్లిన కాన్స్టిట్యున్సీని నాశనం చేసి ఇచ్చిండ్రు. తర్వాత రెవెన్యూ డివిజన్ ఇస్తేనన్నా కొంత మళ్ళీ తిరిగి మన అస్తిత్వాన్ని కాపాడుకుంటామనే భావనతో ప్రజలంతా కూడా గత 8 సంవత్సరాలుగా వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తే వస్తుందని మనం ఆశపడ్డాం. ఇదే సందర్భంగా గతంలో 2023లో ఎలక్షన్ జరిగినప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఇద్దరు కూడా ఎవరి ప్రభుత్వం ఏర్పడితే వారు రెవెన్యూ డివిజన్ చేస్తా అని ప్రకటన చేయడం జరిగింది. కానీ మనం ఒక సంవత్సరం కూడా అందరం కూడా ఆగాం. తొందరపడి ఏదైనా గవర్నమెంట్ కొంత వెసులుబాటు ఇవ్వాలి, కొంత టైం ఇస్తే చేస్తారనుకొని ఆగితే 1 ఇయర్ వరకు ఆగితే కూడా మన కళ నెరవేరలేదు. కాబట్టి తిరిగి అన్ని పార్టీలను కలిపి ఖచ్చితంగా ఉద్యమం చేసుకొని మన ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్గా సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున కార్యాలు తీసుకొని కలెక్టర్ గారికి వినపత్రం ఇవ్వడానికి సిద్ధపడిపోతుంది. థ్యాంక్ యూ అన్న. జరిగింది ఇవాళ కలెక్టర్ ఆఫీసులో నిరసన తెలుపుతూ మరి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాలని ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ, సిపిఎం పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, టీఎంఆర్పిఎస్, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, ఈ చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రజలను కూడా కలుపుకొని ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఈ అన్ని పార్టీలను కలుపుకొని పోరాటం చేయడానికి ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీ చైర్మన్గా వకలాభరణం నరసయ్య పంతులు గారిని చైర్మన్గా ప్రకటించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో, అలానే మున్సిపల్ చైర్మన్ అయినటువంటి అంకుగారి ఉమారాణి గారి ఆధ్వర్యంలో, అన్ని పార్టీల ఆధ్వర్యంలో, స్వరూపారాణి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు కూడా మాట్లాడాల్సినటువంటిది ఉంది. చైర్మన్ గారు కూడా మాట్లాడాల్సినటువంటిది కూడా ఉంది. మొదలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాల్ నర్సయ్య సార్ మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చేర్యాల ప్రాంత 4 మండలాలు మరియు మున్సిపల్తో కలిపి ఒక డివిజన్ ఏర్పాటు కావాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలము గత 8 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడం జరుగుతుంది. ఆ పోరాట ఫలితము ఇంతవరకు మాకు ఈ ప్రాంత ప్రజలు చూడలేకపోతున్నందుకు దురదృష్టం. ఎందుకంటే చేర్యాల అస్తిత్వాన్ని కోల్పోవడం జరిగింది. ఇది నియోజకవర్గము, అంతకుముందు ఉన్నటువంటి నియోజకవర్గము ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ప్రాంతంలో తెలంగాణనే సాయుధ పోరాటానికి నిలువెత్తు అర్థమైనటువంటి ఈ చేర్యాల ప్రాంతం, ఇక్కడ కళాకారులకు కొదవలేదు. అదేవిధంగా పోరాటాలకు నిలువెత్తు బంగారం ఈ ప్రాంతము. ఇక్కడ ఈ 4 మండలాలు మరియు టౌన్ కలిపి ఫీజిబిలిటీ ఉన్నది. అంటే ఇక్కడ ఏర్పాటు జరగాల్సినటువంటి అన్ని అంగులు, అన్ని అవసరాలు, అన్ని అభివృద్ధితో కలిపినటువంటి ఉన్నాక కూడా ఈ డివిజన్ మీద ప్రభుత్వము నిర్లక్ష్యం ఎందుకు చేస్తుందో వారు వెంటనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు అసెంబ్లీలో
వారు దిక్కచ్చిగా ఈ చేర్యాల ప్రాంతం గురించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమయ్యే రీతిలో ఈ ప్రాంత ప్రజల కష్టాలు నష్టాలు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లారాజేశ్వర రెడ్డి గారు అసెంబ్లీలో దీన్ని వివరించడం జరిగింది. వెంటనే దానికి గతంలో ఈ ప్రాంతంలో మేము చేసినటువంటి ఒక ధర్నాలో పాల్గొన్నటువంటి అప్పటి ఎంపీ ప్రస్తుత మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా స్పందించి అక్కడ ఈ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు కూడా ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. కానీ ప్రభుత్వము ఒక కాలయాపన చేస్తూ దీని మీద ఫీజిబిలిటీ ఉందా అని చెప్పేసి మళ్ళీ కలెక్టర్కు రాయడము, మరి ఇక్కడ అభిప్రాయాలను తీసుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఏ అభిప్రాయం అవసరం లేదు. ఇక్కడ ముక్త కంఠంతో ఇక్కడ ప్రజల అభిప్రాయమే రెవెన్యూ డివిజన్ కావాలి. ఈ రెవెన్యూ డివిజన్ కొరకు ఇక్కడ 8 సంవత్సరాల నుంచి చేస్తుంటే ఈ యొక్క పోరాటంలో అన్ని పార్టీలు భాగస్వామ్యమై ఇలా విజయవంతంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మా డిమాండు ఒకే ఒక్క డిమాండు, ఇక్కడ పరిష్కారం ఈ ప్రజల ఇబ్బందులు కానీ ఈ ప్రజల సమస్యలు కానీ తీరాలంటే ఒకే ఒక్క పరిష్కారం చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడమే ఒక పరిష్కారము. చేర్యాల రెవెన్యూ డివిజన్ వెంటనే ఏర్పాటు చేయాలని అఖిలపక్షాల ఆధ్వర్యంలో అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు పోతున్నాము. వీళ్ళందరూ నన్ను అధ్యక్షుడిగా చేసి నన్ను చైర్మన్ చేసి ఆశీర్వదించి ఈ పోరాటాన్ని ముందున్నందుకు నేను ఈ ప్రాంత ప్రజలందరికీ ఎల్లవేళలా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. జై జేఏసీ, చేర్యాల డివిజన్ వెంటనే, చేర్యాల డివిజన్ వెంటనే.